జెన్జీ రూటే సపరేటు. ఉద్యమం అంటే ఆవేశపూరిత నినాదాలు, ఉద్రిక్తతలు, దూకుడుతో ముందుకెళ్లడాలు సిద్ధాంత పాతతరం పద్ధతి. కానీ ఇప్పుడు సిజేపీ నేతృత్వంలో జెన్ జెడ్ చేస్తున్నది సృజనాత్మకరమైన సంగ్రామం. వ్యంగ్య వ్యాఖ్యలతో ప్లకార్డుల ప్రదర్శనలు, వాటర్ క్యాన్ల కింద డ్యాన్సులు, రోడ్లపైన మాక్ పరీక్షలు, ఇక మనీ హీస్ట్ లాగా ఎగ్జామ్ దోపిడీ నినాదాలు, డైనోసార్లు, స్పైడర్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, పేపర్ లీకేజ్ పై విద్యార్థులు లాంటి వినూత్న ప్రదర్శనలతో నిరసనలు తెలుపుతున్నారు. ఇక బీహార్ పట్నాలో పోలీస్ వాటర్ కెనాల్ ప్రయోగిస్తే ఆందోళన చేస్తున్న విద్యార్థులు చాలా మంది ఈ నీటి కింద తడుస్తూ డ్యాన్సులు చేస్తూ నిరసన కొనసాగించారు. మనం చూసినాం కానీ నిన్న కంప్లీట్ గా సో జెన్జీ ఉద్యమం ఏ విధంగా జరుగుతుంది, కంప్లీట్ గా స్పైడర్ మ్యాన్లు వస్తురల్లా, గాంధీజీ వేషధారణలు వస్తారు, అంబేద్కర్ వేషధారణలు వస్తారు. సో ఇట్లా కంప్లీట్ ఒక డిఫరెంట్ గా ఇంతమంది గతంలో ఎట్లుండే సో కంప్లీట్ గా ఫుల్ అగ్రెసివ్ తోని, ఫుల్ కోపంతోని, ఓన్లీ నినాదాలతోని ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, కేవలం వ్యంగ్యంగా ఇష్టం వచ్చి అంటే ఇట్లా కమెంట్స్ చేస్తూ సో ప్లకార్డులు పట్టుకొని ఇక ఇష్టం వచ్చినట్టు అంటే శాంతియుతంగా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు అంటే మళ్ళీ కంప్లీట్గా శాంతియుతంగా సో వాళ్ళకి నచ్చినట్టుగా రోడ్ మీద కూర్చొని చేస్తారు. సో ఇట్లా చూడుకొని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓ విద్యార్థి పూర్తిగా తెల్లగా ఉన్న ఒక ప్లకార్డును పట్టుకొని తిరుగుతూ కనిపించాడు. ఏమి రాయలేదేమిటి అని అడిగితే గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలన్నీ రాశాను. ఒకవైపు స్థలం చాలగా రెండో వైపు రాశాను. కాకపోతే అవన్నీ కనిపించాలంటే అంధభక్తులై ఉండాలని సమాధానం చెప్పాడు. సో చూసిరా అంటే మోదీ ఢిల్లీలో ఒక అతను ప్లెయిన్ పేపర్ పట్టుకుని ఏమైంది ఏం లేదు ఇలా అంటే మోదీ 10 ఏళ్ళుగా చేసిన ఘనతలను నువ్వు చూపించిన రాసినాను అండ్ దాని పేపర్ ముంగట సరిపోలేదు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా రాసిన. ఒకేలా మీకు అవన్నీ కనిపించాలంటే మీరు అంధభక్తులు అవ్వాలని చెప్పేసి డైరెక్ట్ రాడ్ దింపాడు ఆయన. ఓకేనా. ఇంకోటి, ఒక చోట విద్యార్థులను భద్రతా బలగాలు వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తుండగా మరికొందరు విద్యార్థులు ఆపి వ్యాన్ వెనుక వైపు తలుపు తెరిచారు. లోపల ఉన్న విద్యార్థులు అంతా కిందకి దిగారు. వారు ఎలాంటి ఆవేశపూరిత నినాదాలు వాదనలు ఏమీ చేయలేదు. పాటలు పెట్టుకుంటూ అంతా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. సో ఇట్లా అంటే అరెస్ట్ చేసిన డిటైన్ చేసిన వాళ్ళని అందరినీ కూడా వ్యాన్లో వేసి తీసుకెళ్తుంటే ఒక విద్యార్థులు మనం చూసిన వీడియో ఓపెన్ చేయగానే వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ ఆగ్రహానికి గురిగాలే సో పాటలు పెట్టుకొని రోడ్ పైన డ్యాన్స్ చేశారు. అంటే కంప్లీట్గా ఇట్లా ఇక జెన్జీ ప్రొటెస్ట్ బై ఏమైనా జరుగుతుంది, ఎట్లయినా జరుగుతుంది, కానీ శాంతియుతంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేశారు. అండ్ అలాగే రెస్పెక్ట్గా కూడా జరుగుతుంది. ఎందుకంటే మహిళల పైన ఏ విధంగా అయితే పోలీస్ అధికారులు విరుచుకుపడ్డారు ఆ రోజు, దాని తర్వాత వాళ్ళ మహిళల భద్రత కోసం ఎంత త్యాగానికైనా ఒడిగట్టాను. అలాగే మహిళలు కూడా తక్కువ కాదు, ఇందులో పురుషులను కొడుతుంటే మహిళలు ఏ విధంగా అయితే అడ్డుకున్న వీడియోలు మనం చూసినాం. అలాగే బస్సుని డైరెక్ట్ ముంబైలో జరుగుతున్న ప్రొటెస్ట్ మహిళ ఏ విధంగా అయితే బస్సుకి అడ్డుకున్నది చూసినాం. సో ఈ విధంగా కంప్లీట్గా మత సామరస్యంగా లింగ వివక్ష లేకుండా క్లీన్గా ప్రొటెస్ట్ చేశారు. దీంతో జెన్జీతో ఏదైనా సాధ్యం అని చెప్పి రుజువు చేశారు. సో దేశ విదేశాల్లోని చాలా మంది జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారుల కోసం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తూ పంపిస్తున్నారు. తమకు ఫుడ్ అవసరం లేదని, నిరసనల తర్వాత రోజు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి డస్ట్బిన్లు, పెద్ద చీపులు కావాలంటూ విద్యార్థులు తెలిపారు. దీంతో చాలా మంది జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి యాప్లలో డస్ట్బిన్లు, చీపులు వంటివి ఆర్డర్ చేసి జంతర్ మంతర్ వద్ద డెలివరీ చేయిస్తున్నారు. చూసిరా, ఫుడ్ ఒకటే కాదు, మొన్న వాడికి చూసాము కంప్లీట్గా ఫుడ్ చేసిరు. ఒక వీడియో చూసిన నేను సబ్వేలో ఇప్పటివరకు తినలేదు, కానీ జంతర్ మంతర్ వచ్చినాక ఫ్రీగా తింటున్నా అని చెప్పేసి. సో అట్లా చాలా మంది ఫుడ్ అన్ని ఆర్డర్ చేసిరు కాబట్టి అంత ఫుడ్ సరిపోయింది మాకు. ఇప్పుడు ఇది వద్దు, మాకు డస్ట్బిన్లు, చీపురు కట్టలు కావాలి, ఎందుకంటే మాది మేమే క్లీన్ చేసుకుంటాము అని చెప్పేసి. సో అట్లా అవి కూడా ఆర్డర్ పెడుతున్నట్ట. సో మోదీ క్యాబినెట్ మంత్రివర్గం కంటే ఐకియా స్టోర్లో దొరికే క్యాబినెట్ అల్మారా చాలా బాగుంటుందని వ్యంగ్యంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్న ఓ యువతి. అండ్ అలాగే కొందరు జంతర్ మంతర్ వడ్ల ఫుట్ పాత్లపై పరీక్ష హాల్లో పరీక్ష రాస్తున్నట్టుగా, ఆ పక్కనే ప్రశ్నపత్రాలు అమ్ముతున్నట్టుగా, మరికొందరు తిరుగుతున్నట్టు వీధి నాటకాలు వేస్తూ ఆకట్టుకున్నారు. సో ఇట్లా భద్రతా బలగాలు గన్లతో గస్తీ కాస్తుంటే జెన్జీ నిరసకాలు తాగి పడేసిన కూల్ డ్రింక్లు టిన్నులను, సిగరెట్ పెట్టెలను తెల్లటి టేప్లతో అంటించి గన్ల తయారు చేసి మా వద్ద తుపాకులు ఉన్నాయంటూ వ్యంగ్యంగా నిరసనలు తెలుపుతున్నారు. సో వాళ్ళు ఒరిజినల్ గన్స్ తో చూపిస్తే వీళ్ళు అక్కడున్న కూల్ డ్రింక్ క్యాన్లు అవన్నిటితో కూడా గన్నులు తయారు చేసి ఆ విధంగా చూపిస్తున్నారు. ఇక మనీ హీస్ట్ మనం చూసినాం, ఎంత పెద్ద వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో. సో సేమ్ అలాగనే పేపర్ హీస్ట్, ఎగ్జామ్ హీస్ట్ అని చెప్పేసి చూడండి, సేమ్ మనీ హీస్ట్ లాగా గెటప్ రెడీ చేసుకుని వచ్చారు. ఢిల్లీలో ఒక చోట టియర్ గన్ పట్టుకున్న జవాన్ వద్దకు కొందరు విద్యార్థులు వెళ్ళారు. ఇది టియర్ గ్యాస్ గన్ కాదా సార్, మేము ఎన్నడూ చూడలేదు, ఒకసారి ప్రయోగించండి, కనీసం పనిచేస్తుందో లేదో అయినా టెస్ట్ చేయండి అని వెంటపడ్డారు. సదరు జవాను నవ్వుతూ వెళ్ళిపోయాడు. సో ఇట్లా బీహార్లో కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే ఏ టియర్ గ్యాస్ కా ఇంతజాం నై కరే క్యా, వాటర్ గ్యాన్ దాలోనా అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే
మీరు ఏం పోలీసులు అసలు ఢిల్లీలో ఎంత మంచిగా జంతర్ మంతర్లా టీయర్ గ్యాస్ వ్యవస్థని ఉపయోగించారు, వాటర్ గన్స్ వేసిరు, మీరు వేయరా ఒకసారి చూపియండి అని చెప్పేసి ఈ విధంగా నిరసన కాదు, ఈ విధంగా వ్యంగ్యంగా అట్ ద సేమ్ టైం సీరియస్ గా అక్కడ నిరసన తెలిపారు. ఇక జంతర్ వద్ద మనిషి తరాలు నిరసన తెలుపుతున్న విద్యార్థులు. సో ఇట్లా ఏదేమైనప్పటికీ ఈ ఉద్యమం అనేది చాలా తీవ్రంగా వెళ్ళింది. సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని నెక్స్ట్ వచ్చే అధికారంలోకి రావాలనుకుంటున్న రాజకీయ నాయకులు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితోని బాధ్యత పరంగా ఒక ఏమంటారు ఒక బాధ్యత గల పదవులు ఉంటాం మేము కాబట్టి, సో విద్యార్థులను మమ్మల్ని అడుగుతారు, ఎక్కడికక్కడ ఎండగడతారు కాబట్టి సో మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఆలోచించి ఆ విధంగా మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఆ విధంగా మీరు ఆలోచన చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో బాగుంటుంది.